చతుర్థ కోశం విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే జ్ఞానం, బుద్ధి, విశ్వాసం, అతీంద్రియ శక్తి ఉన్న అంతర్గత స్థాయి. ఈ కోశం యొక్క కేంద్రం హృదయ చక్రం, అలాగే బ్రహ్మచక్రం అని కూడా పిలువబడుతుంది. ఇదే విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశ ద్వారం. ఇది కూడా శక్తి భ్రమణం చేసే శక్తి కేంద్రం. శక్తివంతమైన చక్రవాతంలా ఉంటుంది. సవితాశక్తి హృదయ చక్ర మార్గంగా విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తుంది. ఈ కోశంలో సవితాదీప్తి ప్రవహిస్తుంది. విజ్ఞానమయ కోశం సవితామయం, దీప్తిమయం అవుతుంది. ఇది ఒక దీపపిండం, దీప్తి సమూహం. ప్రతి కణంలో దీప్తి, ప్రతి నరనరాల్లో దీప్తి, ప్రతి రోమంలో దీప్తి. ఈ దివ్యదీప్తి వల్ల మనలో శ్రద్ధ, భక్తి, దివ్య దృష్టి, అతీంద్రియ శక్తులు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జరుగుతుంది విజ్ఞానమయ కోశ జాగరణం. హృదయ చక్రం మేల్కొనడం, సహృదయత మేల్కొనడం, శ్రద్ధ, భక్తి మేల్కొనడం, దివ్య దృష్టి మేల్కొనడం, అతీంద్రియ శక్తుల మేల్కొనడం. ఇది విజ్ఞానమయ కోశ జాగరణం. హృదయ స్థాయిలో జ్ఞానం, భక్తి, దివ్యశక్తుల వెలుగు.